మెట్టుపల్లి మున్సిపాలిటీకి కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి ప్రోత్సాహక నిధుల క్రింద 1.50 కోట్లు మంజూరు చేశారు. అందుకు గాను కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీ జువ్వాడి నరసింగారావు మెట్టుపల్లి మున్సిపాలిటీని ప్రత్యేకంగా సందర్శించి మున్సిపల్ కమిషనర్ ని మరియు మున్సిపల్ సిబ్బందిని సన్మానించడం జరిగింది. జువ్వాడి నరసింగారావు మాట్లాడుతూ మన నియోజకవర్గంలో మెట్టుపల్లి మున్సిపాలిటీ ఆస్తి పన్ను వసూలులో రాష్ట్రంలోని ముందంజలో ఉన్నందుకు DMA చే ప్రోత్సాహక నిధులు మంజూరు అయినందుకు ఎంతో సంతోషంగా ఉందని, వీటి నిధుల విడుదలకు కారణమైన కమిషనర్ ని, బిల్ కలెక్టర్లను ప్రత్యేకంగా అభినందించారు. మున్సిపల్ స్టాఫ్ కు ఇంకా నేను మొదటిసారి వస్తున్నా, దాదాపు 15 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నా కానీ ఎన్నడూ కూడా ఈ ప్రాంతానికి కానీ ప్రెమిసెస్ కానీ ఎన్నడూ రాలేదు. మొదటిసారి వచ్చి అది కూడా ఎందుకు రావడం జరిగిందంటే, మరి మన మెట్టుపల్లి మున్సిపాలిటీ రాష్ట్రంలోనే ఒక మంచి పేరు వచ్చింది. మున్సిపల్ కమిషనర్ గారు స్టాఫ్ అంతా పనిచేసినారు కాబట్టి నేను మా పట్టణాధ్యక్షుడికి చెప్పడం జరిగింది, మనం ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారిని సన్మానం చేయాల్సిన అవసరం లేదు అని చెప్తే మరి ఈరోజు సమయం పెట్టినారు. మరి వేదిక మీద ఉన్న మా సింగిల్ విండో చైర్మన్ మహేందర్ గారికి, అదేవిధంగా కౌన్సిలర్ రామరాజయ్య గారికి, సహాదేవ్ గారికి, మరి మున్సిపల్ కమిషనర్ టి మోహన్ గారికి, జటి లింగన్న గారికి, ఎర్రల హనుమాన్ గారికి, మరి రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు, డిఏలకు, టీపీఓ గారికి సర్టిఫికెట్ వస్తే ఈసారి సర్టిఫికెట్ తో పాటు మేము కూడా రావడం జరిగింది. అంటే నిజంగా మీరు అందరూ కష్టపడుతున్నారు. ప్రతి స్టాఫ్ మెంబర్కు కమిషనర్ తో పాటు ప్రతి ఒక్కరికి ఇక్కడ పనిచేస్తున్నారు. బిల్ కలెక్టర్లకు యాక్చువల్గా నిజంగా వాళ్ళని బిల్ కలెక్టర్స్ అన్న పేరు చేంజ్ చేసి BROs అన్నారు, బిల్ రెవెన్యూ ఆఫీసర్స్, లేకపోతే MROs మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్స్ అన్నారు. ఇందులో వెనుక నుంచి మేము అదే కోరుకుంటున్నాం. నిజంగా కూడా ఇలా 44-45 డిగ్రీ టెంపరేచర్లో మీరందరూ వెళ్ళి మరి 90% ఎవరు ట్యాక్స్ వసూలు చేసిందంటే చాలా గొప్పతనం. ఎందుకంటే ఎవరు చెప్తారు, మీరు వచ్చారు, నేను ఎందుకు కట్టాలి ట్యాక్స్, నాకు ఇది లేదు, నాకు మళ్ళా పనిచేస్తలేదు, ఏదో ఉంటారు, అందరినీ ఉంటారు. ఇది సహజం. అయినప్పటికీ కూడా మీరు కష్టపడి బతికిలాడి ఉద్యోగించి మరి ఇంత మంచి రెవెన్యూ తీసుకొచ్చిందంటే ఈ ఘనత కమిషనర్తో పాటు ప్రతి ఒక్కరికి పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ కానీ టీపీఓ కానీ అందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.